హాయ్ అండి. నమస్తే. నేను మీ శ్రీలక్ష్మి. వెల్కమ్ టు చిన్ని కిచెన్ వ్లాగ్స్. టుడే మన రెసిపీ వచ్చి చాకో లావా కప్ కేక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి. మీరు కూడా కొన్ని టిప్స్ ఉపయోగించి కనుక ప్రిపేర్ చేసినట్లయితే బయట కొన్నట్లుగానే ఈ లావా కేక్స్ ని ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ లావా కేక్స్ ని ఇంట్లో ప్రిపేర్ చేయకుండా బయట కొన్ని తీసుకొచ్చి చూపిస్తున్నానని అనుకోవచ్చండి. 100కి 200% నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి ఈ లావా కేక్స్ ని. ఎటువంటి ప్రీమిక్స్ పౌడర్స్ కూడా యూజ్ చేయలేదండి. నేను చూపించిన విధంగా గనక మీరు ట్రై చేసినట్లయితే బయట షాప్ లో కొన్నట్లుగానే ఈ లావా కేక్స్ ని ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ చాకో లావా కప్ కేక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ లోనికి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను డార్క్ చాక్లెట్ ని తీసుకున్నానండి. ఇది సుమారు 500 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇది మనకి బయట ఆన్లైన్ లో దొరుకుతుంది, లేకపోతే బేకరీ షాప్ లో కూడా ఈజీగా అవైలబుల్ గా ఉంటుందండి. ఈ చాక్లెట్ ని మీరు ఏ కంపెనీదైనా యూజ్ చేయొచ్చండి. ఈ డార్క్ చాక్లెట్ ప్లేస్ లో మీరు మిల్క్ చాక్లెట్ తో కూడా ఈ లావా కేక్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఈ చాకో లావా కేక్ కి డార్క్ చాక్లెట్ అయితేనే చాలా బాగుంటుందండి. మనం చాక్లెట్స్ ని కొన్నప్పుడు మెల్ట్ అవ్వకుండా ఫ్రిడ్జ్ లో పెడుతూ ఉంటాం కదా. అయితే ఈ లావా కేక్ ని ప్రిపేర్ చేసేటప్పుడు అరగంట ముందుగా ఫ్రిడ్జ్ లో నుంచి బయట పెట్టినట్లయితే చాక్లెట్ ని కట్ చేసేటప్పుడు ఈజీగా కట్ అవుతుందండి. ఇక నేను ఒక బార్ అయితే చాక్లెట్ ని కట్ చేసుకున్నానండి. ఇది సుమారు 125 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న చాక్లెట్ ని ఒక బౌల్ లోనికి యాడ్ చేసుకుని దానిలోనికి 1 టీ స్పూన్ వరకు బటర్ ని యాడ్ చేసుకోవాలి. ఇది నాన్ సాల్టెడ్ బటర్ ని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ చాక్లెట్ ని డబుల్ బాయిలర్ మెథడ్ లో కరిగించుకోవాలండి. అందరికీ తెలిసే ఉంటుంది డబుల్ బాయిలర్ మెథడ్ లో చాక్లెట్ ని ఎలా మెల్ట్ చేసుకోవాలో. ఇప్పుడు కొన్ని వాటర్ ఉన్న బౌల్ ని స్టవ్ మీద పెట్టుకొని ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత దానిపైన చాక్లెట్ ఉన్న బౌల్ ని పెట్టుకొని కరిగించుకున్నట్లయితే చాక్లెట్ పూర్తిగా మెల్ట్ అవుతుందండి. ఇప్పుడు చాక్లెట్ పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత దానిలోనికి 1/4 కప్ వరకు కాచి చల్లార్చుకున్న పాలని యాడ్ చేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా పాలని యాడ్ చేసుకోవటం వల్ల చాక్లెట్ చేదుగా లేకుండా ఉంటుందండి. ఇప్పుడు ఈ బౌల్ ని కిందకి దించుకొని పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నట్లయితే కన్సిస్టెన్సీ గట్టిగా అవుతుంది. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ కోసం బౌల్ పైన స్టెయినర్ పెట్టుకొని దానిలోనికి 1 కప్పు మైదా, 1/2 కప్పు షుగర్ పౌడర్, 3 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ని యాడ్ చేసుకొని ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత ఒకసారి డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని విస్కర్ తో మిక్స్ చేసుకొని దానిలోనికి 1/4 కప్ ఆయిల్, 3/4 కప్ వరకు పాలని కొంచెంగా యాడ్ చేసుకుంటూ బ్యాటర్ ని మిక్స్ చేసుకోవాలి. ఒక్కసారి పాలని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవటం వల్ల కన్సిస్టెన్సీ పల్చగా అయిపోయే ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి కొంచెంగా యాడ్ చేసుకొని బ్యాటర్ ని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న పాలు పర్ఫెక్ట్ గా సరిపోయాయండి. చూసారు కదా, బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం చాకో లావా కప్ కేక్స్ ని ప్రిపేర్ చేసుకోవడానికి సిల్వర్ ఫాయిల్ కప్స్ అనేవి మనకి యూజ్ అవుతాయండి. ఇవి మనకి బయట బేకరీలో దొరుకుతాయి, లేకపోతే ఆన్లైన్ లో కూడా ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. లేకపోతే మీ ఇంట్లో ఇలాగా చిన్న బౌల్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదా, వీటిల్లో కూడా కప్ కేక్స్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు ఈ సిల్వర్ ఫాయిల్ కప్స్ లో లావా కేక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు ఈ కప్ లోనికి మనం మైదాతో ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ బ్యాటర్ ని కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ ని వేసుకునేటప్పుడు మరీ కొంచెంగా వేసుకోకూడదండి, అలాగని మరీ ఎక్కువగా వేసుకోకూడదు. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా బ్యాటర్ ని వేసుకోవాలి. ఇది మనకి ఫస్ట్ లేయర్ అండి. సెకండ్ లేయర్ వచ్చి మనం చాక్లెట్ ని మెల్ట్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం కదా, ఆ చాక్లెట్ ని 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ చాక్లెట్ ని కప్ కేక్స్ కి మధ్యలో యాడ్ చేసుకోవాలండి. అటు ఇటు పడకుండా మధ్యలో మాత్రమే వేసుకోవాలి. ఇక నేను ముందుగా 1 టీ స్పూన్ అయితే చాక్లెట్ ని వేసుకున్నానండి. తర్వాత మరో 1/2 టీ స్పూన్ అయితే చాక్లెట్ ని వేసుకున్నాను. ఇంతకన్నా ఎక్కువైతే చాక్లెట్ ని యాడ్ చేసుకోవద్దు. ఇలా సెకండ్ లేయర్ చాక్లెట్ ని యాడ్ చేసుకున్న తర్వాత థర్డ్ లేయర్ వచ్చి మనం మైదాతో ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ బ్యాటర్ ని ఈ చాక్లెట్ కనపడకుండా పైన వేసుకోవాలండి. ఈ చాక్లెట్ అనేది మనకి బయటకు కనిపించకూడదు. మనం పైన వేసుకునే ఈ థర్డ్ లేయర్ కూడా ఎక్కువగా యాడ్ చేసుకోకూడదండి. 1 టేబుల్ స్పూన్, 1.5 టేబుల్ స్పూన్ కన్నా ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు. మనం పైన వేసుకున్న ఈ బ్యాటర్ ని ఎక్కువగా వేసుకున్నట్లయితే కేక్ ఉడికేటప్పుడు పైకి పొంగిపోయే ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా బ్యాటర్ ని ఇంతవరకు మాత్రమే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న కప్స్ ని పక్కన పెట్టేసుకొని ప్రీహీట్ కొరకు స్టవ్ మీద కడాయి పెట్టుకొని
దాని లోపల ఒక ప్లేటును పెట్టుకొని దానిపైన మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు కడాయిని ప్రీహీట్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మనం ప్రిపేర్ చేసుకున్న కప్స్ని ఇలాగ కడాయిలోనికి పెట్టుకొని 20 నుంచి 25 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. వీటిని ఉడికించుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే కప్ కేక్స్ పర్ఫెక్ట్ గా ఉడికిపోయి ఉంటాయండి. చూసారు కదా, అక్కడక్కడ హోల్స్ పడి మనకి చాక్లెట్ బయటికి వచ్చినట్టు కనిపిస్తుంది. దాంట్లో ఎక్కడైనా చాక్లెట్ ఎక్కువైనా కూడా ఇలాగ హోల్స్ పడి చాక్లెట్ అనేది బయటకు వస్తుందండి. ఇక నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా పర్ఫెక్ట్ గా కప్ కేక్స్ రావాలంటే మనం వేసుకున్న సెకండ్ లేయర్ అనేది చాక్లెట్ ఎక్కువ కాకుండా తక్కువ వేసుకోండి, అప్పుడు పర్ఫెక్ట్ గా వస్తాయి. ఈ లావా కేక్స్ ని వేడివేడిగా తినడానికి చాలా మంది ఇష్టపడతారండి. ఇదే లావా కేక్ ని మనం బయట బేకరీలో కొనాలంటే 70 to 80 రూపీస్ వరకు ఉంటుంది. అది కప్ సైజుని బట్టి మనకి రేట్లు అనేవి మారుతూ ఉంటాయి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఈ లావా కేక్ ని మీరు కూడా ప్రిపేర్ చేసుకోవాలనుకున్నట్లయితే మనం బయట బేకరీలో కొని ఒక కప్పు ఖరీదుతో ఇంటిల్లిపాదికి ఈ లావా కేక్ ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ లావా కేక్ ని మీ పిల్లల బర్త్డేస్ కి చేసినా లేకపోతే ఎవరైనా పిల్లల బర్త్డేస్ కి వెళ్ళినా రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుందండి. మరి మీకు ఈ చాకో లావా కప్ కేక్ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ హోమ్ పేజ్ కి వస్తుంది. మరి మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.